ఉండాలి. మా పొద్దు మాకు చంద్రబాబు నాయుడు కోలుకొండ జగనే కావాలి. ఆడవాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కి ఓట్లేస్తారంట. మేమేం వెయ్యం, పొరపాటు కూడా మా అబ్బాయిని గెలిపించుకుంటాం. నా పెద్ద కొడుకు ఎక్కడి నుంచి వచ్చావు? మునుకుతు నుంచి వచ్చాము. ఎందుకు జగన్ గారి కోసం ఇలాగ ఎండలో వచ్చావు? అన్ని చేసాడు. మా పాలకిళ్ళ చోటు వచ్చింది, మా పిల్లలు డబ్బులు పడుతుంది, చిన్న పిల్లలకి అమ్మఒడి పడుతుంది, నాకు 1,50,000 పడ్డాయి. నాకు అన్ని బాగా వచ్చినాయి. ఏమేమి చేశాడు? నాకు అమ్మఒడి ఇచ్చాడు, పిల్లలకి కాలేజీ ఫీజు కట్టాడు, మా పాలకిళ్ళ చోటు ఇచ్చాడు. ఇంకేం కావాలి? మొత్తం రాష్ట్రం అంతా ఇస్తాడా? అంతా ఇచ్చాడు. మాకు అన్ని సరిపోని ఇచ్చాడు. మేము డబ్బేసి తీసుకొస్తాడు మా అబ్బాయి. ఛాలెంజ్ చేసి తీసుకొస్తాడు. ఎంత మంది ఏకమైనా కానీ డబ్బేసి తీసుకొస్తాడు మా అబ్బాయి. జగన్దే బాగుంది. జగన్దే బాగుంది. జగనే రావాలా, జగనే వస్తాడు. మేము గెలిపించుకుంటాం. మేము గెలిపించుకుంటాం. పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా జగన్ ఇంటికి పంపిస్తాను. అవన్నీ బట్టి మాటలే. పోసుకోవాలి మాట, సినిమా తీసుకోవాలి 3, 4. మాకు జగన్ వల్ల అన్ని లాభాలు పొందాం మేము. ఈసారి జగన్కే ఓటు మాది. ఇవన్నీ వీళ్ళు ఇవన్నీ చెప్పారు అని అనవసరమైన విషయం. మా జగన్ మాకు వస్తే ఇంకా మంచి జరిగింది. మాకు పిల్లలు కూడా స్కూల్లో కూడా బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. ట్యాబ్లు ఇచ్చాడు, 12 నవరాత్రులు ఇచ్చాడు, అమ్మ ఒడి, ఇల్లు పథకం అన్నీ ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఆయన సంకల్పం మీద వచ్చింది. పిల్లలు రోడ్ల మీద ఉండకూడదు, ఎక్కడ పడితే అక్కడ పడితే అన్నీ చేస్తాడు. మళ్ళీ మాకు జగనన్న వస్తేనే మాకు సీఎం అన్నా. మేము మా జగనన్నకి ఓడి తప్పితే రెండో వాళ్ళకి మేము వేయం. మా జగనన్నే మాకు సీఎం. ఎందుకంత నమ్మకం ఆయన మీద? మత్తు చేస్తాడన్నా, మోసం చేయడు. వీళ్ళు తాగడబెట్టారు, వాళ్ళు తాగడబెట్టారని చెప్పి కాదు. జగనన్న మంచి చేస్తున్నాడు మాకు. మేము తిన్నాం. ఆయన ఉప్పు తిని కూడా అబద్ధం ఆడాల్సిన అవసరం మాకు లేదు. పిల్లలు కూడా హాయిగా చదువుకుంటున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. వ్యక్తిగతంగా ఇంత అన్నదమ్ములే మంచినీళ్ళు తాగే కాడ కొట్టుకుంటారు పెళ్ళని చెబితే జరిగిద్దా లేదా? రాష్ట్రం మొత్తం జరగాలంటే మరి రాష్ట్రం మొత్తాన్ని అంత ఇది జరగాలంటే చెప్తా. మనం అనుకుంటున్నాము మన అన్నదమ్ములు నువ్వు ఉండవు, పోయాడు పెట్టావు, మీ తమ్ముడు వస్తాడు, నువ్వు అదేంద్ర పట్టుకున్నావు, ఒక దెబ్బ తిరుగుతాడు తాగి. రకరకాలు ఉంటాయి. అవన్నీ మనకు సంబంధం లేదు. వ్యక్తిగతం మంచి చేశాడా లేకపోతే చెడ్డ చేశాడా అని జనాలు తెలుసు. జనాలు వస్తున్నారు, దాన్ని ఇప్పుడు ఆ ఇచ్చిన పాతిగా చెప్పారు. వాళ్ళు చెప్పినట్లు ఏది చేయలే, లాస్ట్ దాకా చేసుకుంటా పోయాడు. చేస్తాడేమో, దాన్ని గమనియాలి. కానీ మనకెందుకు చేశాడు దాన్ని ఆలోచించాలి. అది వ్యక్తిగతంగా చెప్పుకునేది కాదు. ఆయన మీద ప్రేమనో లేకపోతే ఆయన ఇదనో తప్పు. చేశాడు, చేసిన మనిషిని బట్టి మనం న్యాయంగా మాట్లాడుకోవాలి. నేను నగరం మండలం, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా. మాకు డెవలప్మెంట్ ఏం కాదు. అమ్మా డెవలప్మెంట్ కావాలి. ఒక్కోసారి రోడ్లు వేస్తారు, ఒక్కోసారి ఇల్లు కడతారు, ఒక్కోసారి ఏమో ఏదో అవకాశం వచ్చినట్టుగా పెన్షన్లో వేస్తారు. అన్ని ఒకసారి ఏ మానవుడు చేయలేడుగా. ఏమో అది తెలియదు. జగనే గెలుస్తాడని మా అభిప్రాయం. గుంటూరు జిల్లాలో మేమంతా సిద్ధం సభ ఈ రోజు ఎలా ఉండబోతుంది? చాలా భారీగా ఉండబోతుంది. ఎంతమంది వచ్చే అవకాశం ఉన్నారు ఇక్కడ? వస్తున్నారు ఎంతమంది? 1,00,000 మంది. 1,00,000 మంది పైన అన్న, 1,00,000 మందికి పైన. ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది ప్రజలు ఎందుకు వస్తున్నారు? జగన్ మీద నమ్మకం, జగనన్న మీద నమ్మకం, జగన్ చేసిన పనుల గురించి. ఎవడైనా మంచివాడు వస్తేనే ఎక్కువ మంది వస్తారన్నా, లేకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయితే వస్తారా? రారు కదా. అది కరోనాలో కనపడలేదు వాళ్ళు, కరోనాలో కనపడలేదు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కనపడ్డాడు. కరోనాలో కనపడ్డాడు. ఆ హాస్పిటల్లో 500 రూపాయల భోజనం అంటే వెళ్ళిన పేషెంట్ ఇంటికాడ తల్లిదండ్రి కాడ చూడనట్టుగా చూసారు హాస్పిటల్. ఇప్పుడు చూస్తున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెలే షర్మిల ఉంది కదా, జగన్ కి షర్మిల సంగతి వాళ్ళ వ్యక్తిగతంగా ఏమన్నా ఉన్నాయి అన్న, మాకు అనవసరం. జగన్ గుంటూరులో ప్రశ్న ఎలా ఉంది? ఎలా ఉండబోతుంది? గుంటూరులో సిద్ధం సభ డబుల్ సక్సెస్.
డబల్ సక్సెస్, సూపర్గా సక్సెస్ ఉంది. ఒక్కసారి మీరు ఆ వీడియో నన్ను చూపించకంటే ఈ జనాన్ని చూపిస్తే మీకు సూపర్గా సక్సెస్ అయినట్టుగా మీకు తెలిసిద్ది. వేస్ట్ గాళ్ళకి, వేస్ట్ ఎదవలకి ఓట్లేసి మనం పనికిమాలిన పనికిమాలిన పని చేయదు. ఇదిగో ఒక్క నిమిషం భయ, సారీ ఏమనుకోవద్దు. ఇదిగో మా అరగండి, మాది పత్తిపాడు కట్టా సెన్సారావు, పత్తిపాడు కాన్స్టిట్యున్సీ, కట్టా సెన్సార్ లీడరు. ఇదిగో వీడు మా సొంత తమ్ముడు, మా సొంత తమ్ముడు. వాడు ఎలా చేస్తున్నారు జగన్ పరిపాలన? ఎలా చేస్తున్నారు జగన్ పరిపాలన? ఏలు పెట్టడానికి ఏమన్నా ఉందా? ఏలు పెట్టడానికి ఏమన్నా ఉందా? ఎర్నపోస కన్నా వంకర పెడతానికి ఉంది కానీ జగనన్న పరిపాలనకు వంకర పెడతానికి ఏమన్నా ఉందా? మీరే చెప్పండి, నేను అడగను, మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇంటికి పంపిస్తారు జగన్. కుక్కలు నిన్నగాక మొన్న ఒక్క విషయం, నిన్నగాక మొన్న ఏం మాట్లాడారు? 5 కోట్ల ప్రజానీకానికి ఒక్క నాయకుడు సరిపోడు, అందుకే మేమందరూ కలిసామన్నాడు.